ఏముందండి, జ్ఞానులు ఏం చేశారంటే ఆ నక్షత్రమును వెంబడించుకుంటూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? రేరోదు రాజు దగ్గరికి వచ్చారు. వచ్చారండి వాళ్ళు ఏమంటారంటే యూదుల రాజు చూసారండి, ఏం ఆలోచన వచ్చింది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజును అడుగుతున్నారు. ఎవరు అడిగారు? రాజుకే ఏం చేస్తామంటే కొన్ని సమయంలో దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి మన ఆలోచనలు చదవడానికి టైం లేదు, కానీ ప్రార్థన చేసి దయగల తండ్రి వాక్యమైన అంతే. జ్ఞానులైన వారు ఏం చేశారంటే వారు ప్రభువుని చూడడానికి ప్రభు దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టింది చెప్పండి? ఎన్ని రోజులు పట్టింది? ఇంచుమించుగా కొంతమంది 16 నెలలు అంటున్నారు, కొంతమంది 2 సంవత్సరాలు అంటున్నారు. ఏది ఏమైనా సరే ప్రభుని చూడడానికి వారు ఏం చేశారండి? కొండలు గుట్టలు దాటుకుంటూ వచ్చారు, కుటుంబాలు విడిచిపెట్టి వచ్చారు. పిల్లరా అన్ని విడిచిపెట్టి విలువైనటువంటి రక్షకుడైనటువంటి యేసయ్యను చూడడానికి వారు పడినటువంటి ప్రయాస, వారి త్యాగము మనము ఊహించలేము. ఊహించగలమా చెప్పండి అమ్మా? ఊహించలేము. ఊహకందనటువంటి త్యాగాన్ని జ్ఞానులు చేశారు. ఈ దినములలో ప్రభు బిడ్డలు మనం చెప్పుకుంటాం, నీ త్యాగం ఎంత, నా త్యాగం ఎంత? 2 దాటితే మనకు ఆకలని మనం బాధపడుతున్నాము అనుకుంటాము. కాని జ్ఞానులు త్యాగ ప్రయాణం చేశారు. వారికి మనకులాగా ఏసీ కార్లు లేవు, బళ్ళు లేవు, ఆటోలు లేవు. వారు ఆ గుర్రపు బండి మీద వెళ్ళారేమో తెలియదు, గాడిదల మీద వెళ్ళారేమో తెలియదు పిల్లరా. కానీ వారు ప్రభుని చూడటానికి ఎలాంటి త్యాగం చేశారు? నీలో నాలో అలాగా మనము కూడా ప్రభుని కనుగొనాలని ప్రభు మన విషయంలో కూడా ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఏముందంటే, ఆయన నమ్మకమైన వారి కొరకు చెప్పండి ఎదురు చూస్తామన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, నమ్మకమైన వారికి ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. పిల్లరా, జ్ఞానులు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారండి. పిల్లరా, వారి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టారు. మనకు జ్ఞానం ఇచ్చింది యేసయ్యే కనుక మన జ్ఞానం ప్రక్కన పెట్టి యేసయ్యను మనం చూద్దాం. యేసయ్యలో ఉన్నటువంటి ఆ గుణగణాలు అవన్నీ మనం చూడాలి అని వారు విలువైన సమయాన్ని దేవుని కొరకు సమర్పించారండి. మనం ఏం చేసుకోవాలి చెప్పండి? మన విశ్వాసం ఎంత, మన త్యాగం ఎంత అండి? దేవుని సన్నిధికి వచ్చేవారు కొంతమంది అరసోడు మేము 5 రూపాయలు తీసుకొచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ జ్ఞానులు ఏం తీసుకొచ్చారు చెప్పండి? ఆ బంగారమును, గోల్డ్, విలువైన గోల్డ్ 1,15,000 కాస్ట్ దినాల్లో. చూసారా ఎంత బంగారం? 1,15,000 రూపాయలు ఉంది ఇప్పుడు కాస్ట్. చూసారు ఎంత విలువైనటి బంగారామును దేవునికి సమర్పించారు. ప్రియారా, నీవు నేను ఏం చేయగలుగుతున్నామండి? పిల్లరా, మీ అందరూ మంచివాళ్ళే,
నేను చెప్తున్నాను నా బలహీనతని. ఒకసారి కరోనా టైంలో నాకు టెన్షన్ వచ్చింది, దశంభాగం ఇవ్వాలి. మా పాప కూడా జాబ్ చేస్తుంది, సివిల్ ఇంజనీర్ చేసిందిగా, ఆమెకు కూడా మరి శాలరీ వచ్చింది, దశంభాగం ఇవ్వాలి. అయ్యగారి దగ్గర తీసుకెళ్తాను. పిల్లరా, నా బలహీనత నేను ఒప్పుకుంటానండి. మీరందరూ మంచి వాళ్ళే, గొప్పవాళ్ళే, నీతిమంతులే, దేవునికి 20% ఇస్తున్నారేమో నాకు తెలియదు. కానీ నేను దశంభాగం తీసుకెళ్తున్నా. వెళ్ళేటప్పుడు 50 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా, 50 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా. మార్చాలా అనుకుంటున్నాను. సరే, మా వాడు బండి ఆపడుగా, మాదంతా ఎక్స్ప్రెస్, మా వాడు బండి అక్కడ ఆపడు. సరే, బండి మీద వెళ్ళాము. అయ్యగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి, ఎంత తమ్ముడు ఇట్లా వచ్చారు అని అర్థం చేసి మళ్ళీ ఆ కానుకంతా నా జేబులో పెట్టేశాను. ఆ కానుకంతా నా జేబులో పెట్టేశాడు. తమ్ముడు, నేనే నీకు ఇస్తామనుకుంటున్నానయ్యా, నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు అని అన్నప్పుడు చూసారా పిల్లగా, నేనేమో 50 రూపాయలు ఎక్కువ అనుకుంటే అయ్యగారి మనసు ఎలా ఉంది? ఆ దశంభాగం అంతా తిరిగి నాకే. అవును ప్రియులారా, నీవు నేను ఎలాంటి త్యాగం చేస్తున్నామండి ప్రభు. నిజమే, మనము బలహీనము, మనము తేలిపోతున్నాం భక్తిలో. కానీ జ్ఞానులు ఎలాంటి విశ్వాసం, ఎలాగా ప్రభు కొరకు ఆశ కలిగి వారు తగ్గించుకున్నారు, వారి జ్ఞానాన్ని పక్కన పెట్టారు, వారుకున్నటువంటి విలువైనటువంటి ఆస్తులు ప్రక్కన పెట్టేశారు. ఇంకా ఏం చెప్పాలంటే కుటుంబాన్ని కూడా ప్రక్కన పెట్టేశారండి పిల్లరా. మనం అయితే ఏం చేస్తాం చెప్పండి, నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. మనం ఏం చేస్తామంటే మన విశ్వాసం చాలా అల్పమైనదండి, స్వల్పమైనదండి. అందుకని ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా అంటున్నాడు కదా. లేదు లేదు పిల్లలు, అల్ప విశ్వాసము కాదు, స్వల్ప విశ్వాసము కాదు మనకు ఉండవలసింది. ఎలాంటి విశ్వాసం అంట? బలమైన విశ్వాసంతో మనం ఉన్నప్పుడు బలమైన కార్యాలు మన పక్షంగా దేవుడు. మనమేమో మన కుటుంబం, మన బిడ్డలు, భార్య మనం ఆలోచన చేస్తామండి. కానీ వాళ్ళన్నిటిని కూడా ప్రక్కన పెట్టేశారు. కుటుంబాన్ని ప్రక్కన 2 సంవత్సరాలు కుటుంబాన్ని ఇచ్చినటువంటి మామూలు సంగతి చెప్పండి. వాళ్ళు పూర్తిగా ప్రభు మీద ఆనుకున్నారు పిల్లరా. దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభు ప్రభు పుడతాడు మీతో 100 సంవత్సరాలు ముందే ప్రవచనాల ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ మనమైతే ప్రభు మన పక్షంగా ఎన్ని మేలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా సరే క్రిస్మస్ రోజు 3 గంటలకు లేగాలంటే మనకు కష్టమో. అమ్మో, 3 గంటలకు లేవడం చలి 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 చలి. లేదు లేదు పిల్లరా, మనము దేవుని కొరకు ఎంతైనా త్యాగము చేయవలసినటువంటి వారిగా ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడండి. మన ద్వారా దేవుని పని జరగాలని, మన ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు మనల్ని, నిన్ను నన్ను క్షేమంగా ఉంచాడు. ప్రభు కొరకు నువ్వేం త్యాగం చేస్తున్నావు ఈ పండుగ దినాల్లో ప్రియులారా? ఒక్కసారి ఆలోచన చేద్దామా? జ్ఞానులు ఎలాంటి త్యాగము చేస్తున్నారండి. నీ భక్తి ఎంత, నా భక్తి ఎంత? దేవుని వాక్యంలో ఉంది ఏంటంటే, ఏముంది? మనుషుని నీతి దేవుని దృష్టిలో మురికి గుణతో సమానము. ఒక్కసారి ఆలోచన చేయండి, మనం ఎంత, మన భక్తి ఎంత. కాబట్టి ఇదిగో ఈ మధ్యాహ్నం వేళ జ్ఞానులు ఎలాగా ప్రభుని స్తుతించినారు, ఎలాగా ఆరాధించినారు, ఎలాగా కుండలు గుట్టలు దాటుకుంటూ మరి కుటుంబములను కూడా విడిచిపెట్టి, భార్య బిడ్డలను విడిచిపెట్టి ఏం చేశారు చెప్పండి? దేవుని కొరకు కొన్ని 100 మైళ్ళు ప్రయాణము చేసినారు పిల్లరా. మనమైతే ఒక మందిరానికి వెళ్ళడానికి అమ్మో అంత దూరమా, ఎంత దూరమా అని మనం ఎన్నో సాకులు చెప్తామండి పిల్లరా. కానీ వాళ్ళు ఎలాంటి త్యాగం చేశారు? నేను అలాగా త్యాగం చేయాలని, ప్రభు కొరకు మనం విలువైనది ఇవ్వాలని, ప్రభు కొరకు విలువైన సమయాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడండి. లోకములో ఉన్న వాటి కొరకు మనం ఎంత సమయాన్ని వాడేస్తున్నాము పిల్లరా. ముసలి కొరకు ఎంత సమయాన్ని వాడేస్తున్నాము. జాగ్రత్త, దేవుడు లెక్క అడుగుతాడు. నీ
కొరకు ఏం చేశావు అని నన్ను అడుగుతారు పిల్లలు, మిమ్మల్ని అడగడం. అప్పుడు నేను చెప్పగలను. కాబట్టి మనము జ్ఞానులు ఎంత త్యాగం చేశారో మనం కూడా కొంచెమైనా ఆవగించంత విశ్వాసం ఉన్నా సరే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ద్వారా అనేకులను ప్రభు వైపు త్రిప్పడానికి ఆయన మన కొరకు చూస్తా ఉన్నాడు, నమ్మకమైన వారి కొరకు. ఈ మధ్యాహ్న వేళ ఈ పండుగ దినాల్లోనైనా మనము ప్రభు కొరకు త్యాగం చేద్దామా? దేవుని సేవకులు ఎంతో త్యాగం చేస్తున్నారు. వారికి ఎంత వర్క్ ఉన్నా సరే, కుటుంబ అవసరతలు ఉన్నా సరే, నిజంగా మరి ప్రకాష్ రాయ్ గారు మనమెవరు, వారెవరు? కేవలం అది దేవుని ప్రేమ, జ్ఞానులకు ఉన్నటువంటి త్యాగము, దేవుని ప్రేమ, తగ్గింపు, దీన మనసు అనే వస్త్రం ఆయన ధరించుకున్నారు. కాబట్టి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ, ఉన్నతమైనటువంటి కాస్ట్లీలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ మన దగ్గరికి వచ్చి మనకు ఎంత సర్వేరుగా ఉన్నారు, ఎంత తగ్గించుకుంటున్నారు పిల్లరా. నేను తగ్గించుకుందామా? దేవుడు జ్ఞానులకు ఇచ్చినటువంటి ఆ త్యాగము మనందరికీ దయచేయును.